వెల్కమ్ టు 30 మినిట్స్. నేనేం తినాలి? ఇదేం ప్రశ్న? నా ఆర్థిక పరిస్థితిని బట్టి, నా అలవాట్లను బట్టి నా ఆహారాన్ని నేను నిర్ణయించుకుంటాను. నువ్వు ఇదే తినాలి, ఇది మాత్రమే తినాలి అని ఎవరైనా చెప్తే ఏం చేయాలి? అదంతా మనకు దేనికి? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజలే పాలకులని ప్రపంచమంతా కీర్తించే దేశంలో ఉన్నాం. ఇకపై ఇలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పశువులను కబేళాలకు విక్రయించడంపై కేంద్రం నిషేధం విధించింది. బీఫ్ మీద బ్యాన్తో పేదోడికి మాంసాహారం దూరమైనట్టే అని సామాజికవేత్తలు మండిపడుతున్నారు. రైతుల కోణం నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా హిందుత్వ ఎజెండా అమల్లో భాగమా? ఇదే ఇవాల్టి 30 మినిట్స్. విభిన్న సంస్కృతులు, భిన్న మతాలు, ఆహార్యం నుంచి ఆహారం దాకా అంతా భిన్నత్వమే. అయినా కలిసి జీవనం సాగించడంలో మనం చూపించే ఏకత్వమే భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు గొప్పగా నిలబెడుతోంది. ఇప్పుడు ఆ భిన్నత్వానికి తూట్లు పొడిచే ప్రక్రియ వేగవంతమవుతుందా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఆవును చంపడం నిషేధం. ఎందుకంటే పవిత్రత నుంచి మత విశ్వాసం దాకా అనేక అంశాలున్నాయి. కానీ గేదె, ఎద్దు, దున్నపోతులను కూడా కబేళాలకు తరలించడంపై నిషేధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బలవంతంగా భారత్ను శాకాహార దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా? భారత్ భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, భిన్న మతాలు, విభిన్న కులాలు, అన్నింటా భిన్నత్వం, ఆపై అంతిమంగా ఏకత్వం. ఇదే భారతదేశ విజయం. భిన్నంగా జీవిస్తూ ఏకత్వాన్ని ప్రదర్శించడం కాదు, జీవనంలోనూ ఏకత్వం ఉండాలి. అది కూడా హిందుత్వ కోణంలో ఉండాలి. ఈ తరహా ప్రయత్నాలు దేశంలో జరుగుతున్నాయా? పశువులను కబేళాలకు తీసుకువెళ్లడంపై కేంద్రం విధించిన నిషేధంతో ఈ కోణంలో చర్చ వేగవంతమవుతోంది. ఆవు హిందువులకు అత్యంత పవిత్రం. సమస్త దేవతలకు ప్రతిరూపంగా ఆవును పూజిస్తారు. కానీ గేదె, ఎద్దు, దున్నపోతు, ఒంటెలను కూడా కబేళాలకు అమ్మడంపై నిషేధం విధించారు. దీంతో దేశంలోని దళితులకు, పేదవాళ్లకు అందుబాటులో ఉన్న పౌష్టికాహారాన్ని దూరం చేసినట్టే అన్న వాదన సామాజికవేత్తల నుంచి బలంగా వినిపిస్తోంది. అదే సందర్భంలో హిందుత్వ ఎజెండా అమలులో భాగంగా కూడా ఈ నిషేధాన్ని చూపిస్తారు. మరోవైపు కరువు కాటకాల్లో నానా కష్టాలు పడుతున్న రైతు నెత్తిన పిడుగుపాటు లాంటిది ఈ నిర్ణయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లౌకిక రాజ్యాల్లో, ప్రపంచమే గొప్పగా కొనియాడే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల ఆహార అలవాట్లను నియంత్రించే, ప్రభావితం చేసే నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్న చర్చ తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. జంక్ ఫుడ్ వల్ల క్యాన్సర్తో సహా అనేక రోగాలు వస్తున్నాయని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. స్థూలకాయం నుంచి అనేక సమస్యలతో అమెరికా లాంటి అగ్రదేశాలు బాధపడటానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్డే. ఇప్పుడు భారత్ మీద కూడా జంక్ ఫుడ్ దాడి తీవ్ర స్థాయిలో పడుతోంది. అలాంటి ఆహార పదార్థాలను నిషేధించే దిశగా కాస్త కూడా స్పందించని కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలు, దళితులు, ఆదివాసీల ఆహారంలో అత్యంత ముఖ్యమైన బీఫ్ మీద నిషేధం విధించడం ఇప్పుడు వివాదంగా మారింది. అందులోనూ కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కావడంతో హిందుత్వ ఎజెండా చుట్టూ కూడా చర్చ సాగుతోంది. మోదీ సర్కారు వచ్చినప్పటి నుంచి మత అసహనం కేంద్రంగా చోటు చేసుకున్న ఘటనలు పెద్ద కలవరమే రేపాయి. ఆ తర్వాత గో రక్షణ పేరుతో జరిగిన దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీకి కోతవేడు దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని దాద్రి గ్రామాల్లో మహమ్మద్ అక్ల కుటుంబం గొడ్డు మాంసం తిన్నారంటూ దాడి చేసి అతన్ని దారుణంగా హత్య చేశారు. నిజానికి అసలు అహ్మద్ అక్లక్ తిన్నది గొడ్డు మాంసం కాదు. ఇలా అనేక కోణాల్లో మత అసహనం కేంద్రంగా అలజడి రేగుతూ వచ్చింది. ఇప్పుడు దేశంలో పేదలు, ఒక వర్గం ప్రజల ఆహారపు అలవాట్ల మీద అధికారిక దాడి చేసేదాకా పరిస్థితి విషమించిందని సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. దగ్గర 40% ఆహారం ఆదివాసీ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో, కొన్ని రాష్ట్రాలలో ఈ పశు మాంసం మీదనే ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు అది స్టేపుల్ ఫుడ్. అది పశు మాంసం అంటే ఒక ఆవే కాదు, దాంట్లో అన్ని రకాల జంతువులు ఉంటాయి. దీన్ని బ్యాన్ చేయడం వల్ల చాలా బీద కుటుంబాలలో ఫుడ్ లేకుండా పోతుంది. వాళ్ళందరూ కూరగాయలతో తిండి తినగలిగే వాతావరణము అందుబాటు ఉండదు. కూరగాయల ఉత్పత్తి భారతదేశంలో చాలా తక్కువ. స్టార్వేషను, ఎర్లీగా ప్రజలు చనిపోవడము, చైల్డ్ డెత్ రేట్ బాగా పెరుగుతాయి.
ఆకలి చావులు కూడా పెరిగే ప్రమాదం చాలా ఉంది. పౌష్టికాహారం ఈ దేశంలో ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కో రూపంలో పౌష్టికాహారాన్ని తీసుకుంటారు. 600 రూపాయలు పెట్టి కేజీ మటన్ కొనుక్కోలేని వాళ్ళు, 250 రూపాయలు పెట్టి చికెన్ కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఆ మాటకొస్తే కూరగాయలు కొనుక్కునే ఆర్థిక స్తోమత కూడా లేని పేదల ఆరోగ్యానికి అభయం ఇచ్చేది బీఫ్. సాధారణంగా ఆవు మాంసాన్ని, గేదె మాంసాన్ని బీఫ్ గానే పిలుస్తారు. దీంతో గేదెలను, ఎద్దులను కబీళాలకు విక్రయించడంపై నిషేధం ఏంటని ప్రశ్నిస్తున్న వారిని గోవధకు మద్దతిస్తున్న వారిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ పేదలకు పౌష్టికాహారాన్ని దూరం చేయడం మాత్రమే కాదు, కోట్ల మంది రైతులకు మరింత కష్టం కలిగించే నిర్ణయంగా సామాజికవేత్తలు ఈ నిషేధాన్ని విశ్లేషిస్తున్నారు. మరోవైపు మెజార్టీ భారతీయులు ఏం కోరుకుంటున్నారో అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హిందుత్వవాదులు గట్టిగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వము తానొచ్చి కొత్తగా ఈ తీర్పుని, ఈ చట్టాన్ని చేయలేదు, ఉన్నదాన్ని అమలు చేయాలని వెలుగులోకి తెచ్చింది. దాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. మెజారిటీ భారతీయులు ఈ దేశంలో ఎవరైతే ఏది కోరుకుంటారో దాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి మెజారిటీ భారతీయుల్ని మనం ఒక సిగ్నేచర్ డ్రైవ్ మనం మొదలు పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే. కాబట్టి పార్లమెంట్లో కానీ, రాజ్యసభల్లో కానీ, అన్ని అసెంబ్లీల్లో కూడా ఈ చట్టాన్ని కట్టుదిట్టం చేసి అక్రమ, అనాధారితమైనటువంటి, అనధికారికంగా నడిచేటువంటి గోవధశాలల్ని వెంటనే మూయించాలి. మూయించకపోతే అద్భుతమైనటువంటి ఆందోళన తలెత్తే ప్రమాదం కూడా ఉన్నాయి ప్రభుత్వాలపై. కాబట్టి ఖచ్చితంగా గోవు పూజించేటువంటి ఈ దేశంలో గోవుని వధించడం అనేటువంటిది మేము సహించాం. కబేళాలకు పశువుల విక్రయంపై నిషేధాన్ని గోవధ కేంద్రంగానే చాలా మంది చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నిషేధించిన పశువుల్లో పేదలు, దళితులు, మైనార్టీ వర్గాల ముఖ్య ఆహారమైన గేదె, ఎద్దు కూడా ఉన్నాయి. రేపు మేకలు, గొర్రెలు, కోళ్లు ఏం పాపం చేశాయని వాటిని తినడం మీద కూడా నిషేధం విధిస్తే పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. గుజరాత్ రాష్ట్రాన్ని శాకాహార రాష్ట్రంగా మార్చినట్టు భారత్ను శాకాహార దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. పశువులను చంపొద్దు అంటూ వాటి మీద ప్రేమ చూపిస్తున్న కేంద్రం ఆ పశుమాంసంతోనే పౌష్టికాహారాన్ని తక్కువ ఖర్చుతో పొందుతున్న పేదల మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదన్న ప్రశ్న కూడా బిగ్గరగా వినిపిస్తోంది. బలవంతంగా ప్రజల చేత నువ్వు ఇది తినడానికి వీల్లేదు, ఇవి మాత్రమే తినాలని చెప్పడం ప్రజాస్వామ్యం అవుతుందా, రుద్దుడు స్వామ్యం అవుతుందా అని సామాజికవేత్తలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మటన్, చికెన్ కన్నా చాలా తక్కువ ధర. ఆ మాటకొస్తే కూరగాయల కన్నా తక్కువ ధరలోనే లభిస్తుంది. పైగా మటన్, చికెన్ కన్నా పౌష్టికాహారం. ఈ కారణంగానే గేదె మాంసం పేదల ఆరోగ్యానికి అభయం ఇచ్చే ఆహారమైంది. ఇప్పుడు బీఫ్ మీద విధించిన నిషేధం ప్రజల ఆహారపు అలవాట్లను బలవంతంగా మార్చే ప్రయత్నమన్న విమర్శను మాత్రమే ఎదుర్కోవడం లేదు, కరువు కోరల్లో చిక్కుకుని ఉరితాళ్లకు వేలాడుతోన్న రైతును మరింత కన్నీళ్లు పెట్టించే నిర్ణయంగా పరిశీలకులు చెప్తున్నారు. ఆహారం, ఆరోగ్యం ఈ రెండిటికి ముడిపెట్టి చూస్తే సరిపోదు. ఎందుకంటే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్యలో ఆర్థిక స్తోమత కూడా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహారం, అందులోనూ మాంసాహారం అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండేది బీఫ్ మాత్రమే. మన దేశంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, 7 ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీఫ్ తింటారు. మటన్తో పోల్చుకుంటే బీఫ్ ధర తక్కువగా ఉండడంతో పాటుగా పోషక విలువలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. 100 గ్రాముల బీఫ్లో 217 క్యాలరీలుంటాయి, 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఈ స్థాయిలో ఏ మాంసంలోనూ ఉండదని న్యూట్రిషనిస్టులు చెప్పే మాట. శారీరక ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఆవు, ఎద్దు, గేదె మాంసం పనికొస్తుందని వైద్యులు చెబుతారు. అంతేకాకుండా ఇందులో కొవ్వు కూడా 5 నుంచి 10% ఉంటుంది. అలాగే ఒకరోజు బీఫ్ తింటే 7.2 కిలోల కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుంచి బయటకు పెడుతుంది. అందుకే మన దేశంలోని కొన్ని వర్గాలతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా బీఫ్ ని ప్రధానంగా తింటారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవును వధించకుండా అడ్డుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ గేదె, ఎద్దుల్ని కూడా అదే జాబితాలో చేర్చడం అంటే ప్రజల ఆహార అలవాట్లను బలవంతంగా మార్చడంతో పాటు హిందుత్వ ఎజెండాను అమలు చేయడమే అంటున్నారు సామాజికవేత్తలు. గుజరాత్ సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ప్రమోట్ చేసే క్రమంలో బీజేపీ గుజరాత్ అభివృద్ధి నమూనానే చూపించింది.
అయితే ఇప్పుడు పశువుల్ని కబేళాలకు విక్రయించడంపై నిషేధం విధించడంతో గుజరాత్ నమూనాను మరో రకంగా దేశమంతా రుద్దుతున్నారా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గుజరాత్ వెజిటబుల్ స్టేట్. చాలా వరకు అక్కడ మాంసాహార వినియోగం తగ్గిపోయింది. దీన్నే దేశమంతా బలవంతంగా అమలు చేసే ఎత్తుగడలో బీఫ్ పై బ్యాన్ ఒక భాగమన్న విమర్శలు సామాజికవేత్తల నుంచి వస్తోంది. మరోవైపు పూర్తిగా శాకాహారం మీద ఆధారపడితే ప్రోటీన్స్ తక్కువ లభించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభించడం వల్ల 40 ఏళ్లు దాటిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోక తప్పదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గుజరాత్లో రిలేటివ్గా నాన్ వెజిటేరియన్ పర్సంటేజ్ తక్కువ అండి. సో బట్ దాని ద్వారా ఏంటంటే కనుక మనకి మధ్య వయస్సు నుంచి వచ్చే జబ్బుల్లో ఎక్కువ శాతం అక్కడ ఎక్కువ కనపడుతుంటాయి. జాయింట్ రీప్లేస్మెంట్ కానివ్వండి, లేదా ఒక హార్ట్కి సంబంధించిన బైపాస్ కానివ్వండి, లేదు మనకి ఒబేసిటీ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ద పర్సంటేజ్ ఎక్కువ. ఎందుకు అంటే బ్యాలెన్స్డ్ డైట్ లేనప్పుడు మనం ఎక్కువ వస్తువులు తీసుకుంటేనే, ఇందాక చెప్పాను కదా, ఎక్కువ పదార్థం తీసుకుంటేనే మనకు ఆ మాత్రం ప్రోటీన్ రాదు. సో మరి దాంతో మనం అంత వాల్యూమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయడం ద్వారా అవి మనకు ఉపయోగపడకపోగా మనకి ఫ్యాట్ రూపంలో మారి బాడీ మీద ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం బరువు పెరిగితే బీపీ వస్తుంది, బరువు పెరిగితే గుండె జబ్బులు వస్తాయి, బరువు పెరిగితే మోకాళ్ళు అరిగిపోతాయి. దేశవ్యాప్తంగా రైతు తన చావు తాను చస్తున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. పురుగుల మందును పెరుగన్నల్లా తింటున్నాడు. వ్యవసాయం చేస్తున్న పాపానికి నిలువున బలైపోతున్నాడు. ఇప్పుడు కేంద్రం బీఫ్ పై విధించిన బ్యాన్తో రైతుకు కొత్త కష్టం వచ్చి పడింది. పాలివ్వని, పనిచేయడానికి వీల్లేని పశువులను కబేళాలకు తరలించకపోతే వాటిని పోషించడం రైతుకు అత్యంత కష్టంగా మారుతుంది. ఒక పశువుపై ఏడాదికి 50,000 ఖర్చవుతుంది. పశువులను ఎవరూ కొనలేనప్పుడు అది చనిపోయే వరకు రైతు వాటి మీద ఖర్చు పెడుతూనే ఉండాలి. దానికి వ్యాక్సినేషన్లు, ఇతరతర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అంటే పశువుల నిర్వహణ వ్యయం పెరుగుతుంది. అసలే అంతంత మాత్రంగా ఆదాయం ఉండే రైతులు ఈ ఖర్చులు ఎలా భరిస్తారన్నది కీలకంగా మారింది. అవి అలాగే చనిపోతే చాలా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పశువులను వధించకపోతే వాటి సంఖ్య పెరిగి చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పే మాట. ఒక పశువు సుమారు 15 నుంచి 20 ఏళ్లు జీవిస్తుంది. ఇందులో 7-8 ఏళ్లు మాత్రమే పాలిస్తుంది. పశువులను డైరీతో పాటు వ్యవసాయానికి వాడతారు. కేంద్రం విధించిన నిషేధం వల్ల దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు పౌష్టికాహారాన్ని దూరం చేయడం, రైతుల నెత్తిన మరింత భారం వేయడం మాత్రమే కాదు, 1,50,000 కోట్ల రూపాయల మార్కెట్తో పాటు వేలాది మంది ఉపాధిపై కూడా ఈ బ్యాన్ చావు దెబ్బ తీయనుంది. కేజీ మేక మాంసం 600 రూపాయలు. అంత డబ్బు లేవా? చికెన్ కొనుక్కో, కేజీ 250 రూపాయలే. అంత డబ్బు కూడా లేదా? కూరగాయలు కొనుక్కో, ఆ మాత్రం ఆర్థిక స్తోమత లేదా? అయితే పస్తులుండు. అంతకు మించి మరో అవకాశం లేదు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఇచ్చే బీఫ్ ఇక దొరకదు. ఈ విషయాన్ని కేంద్రం తేల్చి చెప్పేస్తోంది. అదే సమయంలో రైతు నెత్తిన కూడా భారం వేస్తోంది. బీఫ్ మీద బ్యాన్ అంతటితో ఆగడం లేదు. లక్షల మంది ఉపాధికి కొర్రి పెట్టడమే కాకుండా వేల కోట్ల రూపాయల మార్కెట్ను కూడా చావు దెబ్బతీస్తోంది. పశువులు, వాటి మాంసం ఉత్పత్తులతో పాటు ఈ మొత్తం వ్యాపారంపై ఆధారపడి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంలో నడుస్తోంది. భారత్ ఆవు మాంసాన్ని ఎగుమతి చేయడం లేదు, కానీ గేదె మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. పశు మాంసం ఎగుమతుల్లో బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికాలతో భారత్ పోటీ పడుతోంది. 75 దేశాలకు ఏటా 13 నుంచి 14 లక్షల టన్నుల మాంసాన్ని మన దేశం ఎగుమతి చేస్తోంది. 2016-17లో గేదె మాంసం ఎగుమతి వల్ల 26,303 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ప్రభుత్వానికి వచ్చింది. మోదీ సర్కార్ కబేళాలకు తాళం వేస్తే ఈ మొత్తం ఆగిపోయే ప్రమాదం ఉంది. మన దేశంలో మొత్తం వ్యవసాయ ఎగుమతుల మార్కెట్ విలువ 1,78,000 కోట్ల రూపాయలు. ఇందులో పశుమాంసం ఎగుమతి విలువ 25.47%. అంతేకాదు, పశు చర్మాల మార్కెట్లో ప్రపంచంలోనే భారత్ది అగ్రభాగం. భారత్ ప్రతి ఏటా 33,000 కోట్ల రూపాయల విలువైన లెదర్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. బీఫ్ పై బ్యాన్ విధిస్తే ఈ మార్కెట్ అంతా కుప్పకూలిపోతుంది. మోదీ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం వల్ల ఈ పరిశ్రమపై ఆధారపడిన వారి బతుకులు రోడ్డున పడినట్లే.
పశువుల రవాణాలో దేశవ్యాప్తంగా 6 లక్షల మంది పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్న మాట. మరోవైపు కబేళాలు, లెదర్ ఇండస్ట్రీలలో 25 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే 31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారో మోదీ సర్కారు చెప్పకుండానే బీఫ్ బ్యాన్ పై హడావుడిగా నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కబేళాలకు పశువుల్ని విక్రయించవద్దన్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే ఈ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. మాంసం ఎగుమతి, లెదర్ ఉత్పత్తుల ఎగుమతి కలుపుకుంటే మొత్తం 1,50,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పశువులను వాడుకునే రైతులు పశువధ వద్దంటూ డిమాండ్ చేయడం లేదు. పశువులు చనిపోయేదాకా పెంచడానికి అవసరమయ్యే ఆర్థిక సాయాన్ని రైతులకు అందించే ప్రయత్నం చేయలేదు. గేదె, ఎద్దు మాంసాల ధరల్లో తక్కువ ధరకు అంత పోషకాహారం లభించే ప్రత్యామ్నాయ ఆహారాన్ని ప్రభుత్వం చూపించలేదు. కబేళాలు, లెదర్ ఇండస్ట్రీలలో పనిచేసే లక్షల మంది కార్మికులకు ఉపాధి మార్గం చూపించలేదు. ఇవేమీ చేయకుండా పశువులను కబేళాలకు తరలించడంపై నిషేధం విధించడంతో ఇది ప్రజాస్వామ్యమా లేక రుద్దుడు స్వామ్యమా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. గుజరాత్లో మాంసాహారం లేకుంటే దేశమంతా ఉండకూడదా? ఇది ప్రజల హక్కులకు భంగం కలిగించడం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. పోషకాలు లభించే ఆహారం కొనుక్కోలేక, ఆర్థిక స్థితికి అందుబాటులో ఉన్న గేదె, ఎద్దు మాంసం లభించక కోట్ల మంది పడే ఇబ్బందికి పరిష్కారం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. రైతును ఆదుకోవడం చేత కాదు, కానీ ఆ రైతు నోట్లో మరింత మట్టి కొట్టే ఈ నిర్ణయం ఏంటి? దీనికి సమాధానం లేదు. ఇన్ని ప్రశ్నలకు సమాధానం లభించనప్పుడు ఇది ప్రజాస్వామ్యమా లేక రుద్దుడు స్వామ్యమా అన్న ప్రశ్న ఖచ్చితంగా వినిపిస్తుంది. దీనికి మాత్రం సమాధానం చెప్పి తీరాలి, లేకపోతే సమస్యలు తప్పవు. ఇదే ఇవాల్టి 30 Minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.